స్వామిశరణం స్వామి శాస్త్ర విశరణమయ్యప్ప. త్రిపుల్ కేరళ రెమెడీ పరీక్షలకు నమస్కారం. స్వామిశరణం. అందరూ నిండుగా చల్లగా ఉండాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కేరళ రెమెడీస్లలో ఎన్నో చెప్తూ వస్తున్నాను. కేరళ పద్ధతిలో అన్ని రెమెడీస్ ఒక్కొక్కటి 38 లక్షల రెమెడీస్ మన దగ్గర ఉంటాయి. అందులో మనకు ఒక్కొక్క వస్తువు దేనికి వాడితే ఎలా బాగుంటుందో ఎన్నో ఉన్నాయి. ఇప్పటిదాకా ఎన్నో చెప్పినాం, ఎన్నో ఉన్నాయి, ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. ఒక్కొక్క వస్తువు గురించి మనం చెప్తున్నాం అన్నమాట. ఎన్నో వస్తువులు వాడితే మన జీవనాధారం బాగుండడానికి చేస్తున్నమాట. ఇందులో ఏంటంటే మనం ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే బతకడం వేరా, జీవించడం వేరా. బతకడం అంటే ఎలానే ఏం తినాలో బతికేయచ్చు, జీవించడం ఉందాగా బతకడం, జీవించడం వేరా. అలా దాని సంబంధించి అందరూ కూడా ఉందాగా జీవించాలనే ఆలోచనతో ఇవన్నీ కూడా మనం చెప్పడం. అంటే మనము బతకడం అన్నప్పుడు ఎలానా ఉండి బతికేయచ్చు అనమాట. జీవించడం అంటే జీవించడానికి ఎన్నో రకాలుగా కార్యక్రమాలు ఉంటాయి. అవి మనం జీవించాలనుకుంటే అప్పుడే మనము ఉందాగా జీవించాలని, నిండుగా ఉండాలన్నప్పుడే మనకు లేని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అన్నీ కూడా అందరితో ఇబ్బంది అవుతుంటుంది. అవిట్లని తెగించి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అలా మనము దానికి సంబంధించి ఎన్నో రెమెడీస్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందులో మనము ఈ దుంప, దుష్టనాశన దుంప అంటారు దీన్ని. ఇక్కడ దీనికి సంబంధించి దుష్టనాశన దుంపలు ఇవన్నీ కూడా ఇవి దుష్టనాశన చెట్ల వేర్లకు సంబంధించిన దుంపలు ఉంటాయి. ఇవి కూడా ఇట్లా దుష్టనాశనం సంబంధించిన ఆ వేరు దుంపలు ఇవేం చేయాలంటే మనకు సంబంధించిన ఇవి మొత్తము ఒక 5 తీసుకోవాలి. 5 తీసుకొని మన ఇంట్లోకి పసుపు రాసేసి బొట్లు పెట్టేసి ఇంటికి కట్టుకోవాలి. అంటే ఇంటికి ఒక రెడ్ కలర్ బట్ట కానీ ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకొని, లేకపోతే తెల్ల బట్ట కానీ పసుపు రాసేసి ఇది అందులో వేసేసి మనం ఆదివారం పూటన పుష్ప నక్షత్రము ఏ రోజు వచ్చినప్పుడు మంచి రోజు తిది వార నక్షత్రాలు చూసుకొని, పౌర్ణమి లేకపోతే ఆ పుష్ప నక్షత్రం ఆదివారం రోజు సంధ్యా సమయంలో ఇంట్లో మంచి తుడిచేసుకొని ఇంట్లో అంతా ధూపం వేసుకొని మనం ఇది ఇంటికి కట్టుకుంటే ఇంట్లో నకారాత్మక శక్తులు మన ఇంట్లో బయట ఎవరైనా మనం చేసినా మనకు ఎవరైనా నకారాత్మక శక్తులు కానీ దుష్టగ్ర ప్రయోగాలు ఏమైనా చేసినా కూడా మన ఇంట్లోకి రాకుండా, మన ఇంట్లో ఎవరైనా అడుగు పెట్టేటప్పుడు ఎవరైనా దుష్టులు మన ఇంట్లో అడుగు పెట్టినా కూడా వాళ్ళది కూడా సంబంధించి ఇంటికి రానియకుండా ఆపేస్తామట. వాళ్ళని ఏదో పని మీద రాకుండా మన ఇంటికి అడుగు పెట్టకుండా ఆపేస్తుంది. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా, ఇది వాళ్ళ మీద చెడు ప్రయోగాలు ఉండి ఇబ్బంది పడుతున్నా కూడా ఇది కట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న చెడు గ్రహాలన్నీ పారిపోతుంటాయి. వాళ్ళ మీద చెడు గ్రహాలు పారిపోతుంటాయి. దీనికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఇంట్లో అన్నింటిలో ఉందో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంటాయి. దుష్టగ్రహ ప్రాబ్లంతో అన్నీ వస్తుంటాయి, నకారాత్మకతతో అన్నీ వస్తుంటాయి. మన మీద ఎవరో ఇష్టం లేని వాళ్ళ ఇష్ట వస్తువులు మన మీద చెడు ప్రయోగాలు కానీ నకారాత్మక శక్తులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇది కట్టడం వల్ల ఇది మొత్తం వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోతుంది. ఏమి చేసినా సరే దుష్టనాశనం దుంపలు అనేది అది ఇంటికి కట్టడం వల్ల ఇది వాళ్ళ మీదకి రివర్స్గా ఏది చేసినా సరే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట. మన ఇల్లు చెడిపోవాలని ఎలా కోరుకుంటారో వారికి రిటర్న్ కానీ వాళ్ళ ఇల్లు చెడిపోతుంటుంది. మన ఇళ్ళలా చెడగొట్టాలని మనని నగరక్షకులు ఇబ్బంది పెడతారో వాళ్ళు అదే విధంగా అన్నీ కోల్పోతారు అన్నమాట. మనకి ఏదైతే రివర్స్ చేయాలనుకుంటారో అది రివర్స్ వాళ్ళకి 4 ఇంతలు వెళ్ళిపోతుంది. ఏదైనా చేయని మంచి మనకు చేయాలనుకున్నారనుకో 4 విధాలుగా వాళ్ళకి మంచి జరుగుతుంది. మనకు చెడు చేయాలనుకో 4 విధాలు చెడు వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా అనేది దీనికి సంబంధించిన దుష్టగ్రహాల ఏదైతే దుష్టశక్తులు దుష్టగ్రహ ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి అది చేసుకోండి. అన్ని విధాలుగా దుంపలుగా ఆదివారం రోజు కట్టండి. ఏ రోజైనా తెచ్చిపెట్టుకోవచ్చు ఇంట్లో. ఆదివారం రోజు ఇంట్లో మొత్తం ఇల్లు తుడిచేసి ధూపం వేసుకొని దీన్ని కూడా ధూపం వేసి 5 విధాలుగా కట్టేసేయండి. అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది. మీకు అన్ని శక్తి అంటే మన మీద చెడిపోయిందంటే అన్ని సక్సెసే. మనం చెడు ఉన్నంతసేపు సక్సెస్ఫుల్గా కూడా ఏ పని పోయినా ఆడ ఫెయిల్ అవుతూనే ఉంటాం అనమాట. ఇది మన మీద చెడిపోయిందంటే అన్ని విధాలు సక్సెస్, అన్ని విధాలు నిండుగా ఉంటాం అనమాట. అందరూ కూడా నిండుగా జీవించాలనే ఆలోచనతో మీ అని రెమెడీస్ చెప్పడం. బతకడం ఎలానా బతికేయచ్చు. భోజనం పెట్టినా బతికేస్తాం. జీవించడం హుందాగా జీవించడం అంటే జీవించాలనుకున్నప్పుడే అప్పుడు మనకు అన్ని ఆటంకాలు వస్తుంది, ఇబ్బంది పడుతుంది. అవన్నీ తెగించి మనం జీవించాలన్నమాట. అది హ్యాపీనెస్ కోసం అనమాట. కానీ ఎన్నో రెమెడీస్ మనం చేస్తూ అన్నీ ముందుకు వెళ్ళాం. అందరూ కూడా హ్యాపీగా ఉన్నాం. స్వామివారి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరూ నిండు ఉన్నాం. అయ్యప్ప స్వామి మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ శివనాసంతో స్వామి శరణమయ్యప్ప.